ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యం ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ జితాత్మనః ప్రసన్నాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచనః సుహృన్మిత్రాయుదాసీనం అధ్యస్తద్వేషబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే యోగి యుంజీత సతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీయ పరిగ్రహః శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుస్థితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రేకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజత్ యోగమాత్మ విశుద్ధయే. ఇక్కడి నుంచి అవ్వాలి 9, 10, 11 నిన్న 3 శ్లోకాలు అయ్యాయి. 9వ శ్లోకం ఏదైతే ఉన్నదో అది ఉపకారి, మిత్రుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, ద్వేషుడు, బంధువు, వీరందరి యందు, సాధువుల యందు, పాపాత్ముల యందు అనే వారి యందు కూడా ఎవరైతే సమబుద్ధి కలిగి ఉంటాడో అలాంటి వాడు ఉత్తమమైన యోగి, అతడే ధ్యాన యోగి అని చెప్పబడింది 9వ శ్లోకంలో. ఇక్కడ మొదటి అధ్యాయంలో అంటే 5-18 అధ్యాయాలు, 5-18 అధ్యాయాలు, దీనికంటే ముందు అధ్యాయంలో పండిత సమదర్శిన అని వచ్చింది. పండిత సమదర్శిన అనే శ్లోకంలో తెలిపిన సమదర్శనానికి ఇక్కడ తెలిపిన సమదర్శనానికి కొంచెం వ్యత్యాసం ఉంది. అక్కడ తెలిపిన సమదర్శనానికి ఇక్కడ తెలిసిన సమదర్శనానికి కొంచెం వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఈ శ్లోకంలో జ్ఞానుల సమదర్శనం కోసం చెప్పింది, జ్ఞానుల యొక్క సమదర్శనం కోసం చెప్పింది. జ్ఞానులు అత్యంతము వేరుగా కనిపించే బ్రాహ్మణులు, గోవు, ఏనుగు, కుక్క మొదలగు జీవరాశులు ఏవైతే ఉంటాయో అలాంటి వాడికి కనిపించే ఆ పైపే భేదము ఏదైతే ఉందో, దేహేంద్రియాదులు, ఇది కుక్కని, ఇది ఏనుగని, ఇది బ్రాహ్మణుడని, వీడు చండాలుడని ఏదైతే ఉందో పండితా సమదర్శన
అనే దాంట్లో ఈ భేదము ఆవిద్యకమని గ్రహించి పరమార్థకమైన బ్రహ్మమే అందరిలో చూడడం ఏదైతే ఉన్నదో అది జ్ఞాని యొక్క లక్షణంగా చెప్పబడింది. జ్ఞాని యొక్క లక్షణంగా ఆ సమదర్శనాన్ని చెప్పబడింది. ఇక్కడేం చెప్పింది? ఈ సమదర్శనాన్ని ఇక్కడ చెప్పిన సమదర్శనం ఏమిటి అంటే బయట విషయాలు, ఇక్కడ ఉపాధులు వేరుగా ఉన్నా, భౌతికమైన ఉపాధులు వేరుగా ఉన్నా అందరిలో ఉన్న బ్రహ్మతత్వం ఏకమని అక్కడ సమదర్శనం చెప్పింది. ఇక్కడ విషయాలు, బయట విషయాలులో వైషమ్యం ఉన్నప్పటికీ ఏ క్షోభ పొందని మనస్సుగా సమంగా ఉంచుకున్న యోగి ఇక్కడ సమదృష్టి అని చెప్పాడు. అక్కడ కేవలం ఉపాధులు పెట్టుకుని చెప్పాడు. ఇక్కడ మానసిక స్థితిని బట్టి చెప్పాడు. అవతోడు మానసిక ఉపకారి మానసిక స్థితి, అలాగే మిత్రుడు మానసిక స్థితి మిత్రత్వం, అలాగే శత్రువు ఉదాసీనుడు, ఇది ఉపాధిగతమైంది కాదు కదా, అంతఃకరణకు సంబంధించింది. అలాంటి అంతఃకరణ యొక్క మానసిక స్థితిని బట్టి ఇక్కడ సమదృష్టి కలిగి ఉంటాడు అని ఇక్కడ జ్ఞానిని ఈ సమదర్శనం ఇక్కడ వ్యత్యాసం ఉంది. అక్కడ సమదర్శనం ఉపాధి భేదంతో చూపించాడు, ఇక్కడ సమదర్శనం అంతఃకరణ భేదంతో చూపించాడు. అందువల్ల సమదర్శనము ఆ యొక్క శ్లోకానికి ఈ శ్లోకానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రకంగానే ఇక్కడ చెప్పింది బయటి విషయాల్లో వైషమ్యం పొందకుండా ఏ క్షోభ పొందకుండా మనస్సు సమంగా ఉంచుకోవడం ఏదైతే ఉందో అది యోగి యొక్క సమదృష్టి అని చెప్పింది. యోగి బయట ఎవరినైనా చూస్తే వీడు ఇటువంటి వాడు, వాడు అటువంటి వాడు, వాడు ఈ పని చేస్తాడు, ఇతడి వల్ల నాకు ఈ మేలు కలుగుతుంది లేకపోతే కేడు కలుగుతుంది అని, వీడు నాకు ప్రియుడు, నేను వీడిని ప్రేమించదగినవాడు, నేను ద్వేషించదగినవాడు అని మనసులో ప్రతిక్రియ ఆలోచించడు. ప్రతిక్రియ ఈ రకంగా వీడు నన్ను ద్వేషించవలసిన వాడా, లేకపోతే నాకు ప్రియుడా, లేకపోతే వీడు వదలదగిన వాడా, ఈ రకమైన ఆలోచనతోటి వాడు ప్రతిక్రియ ఆలోచించడు. అందరిలోనూ తన మనోభావాన్ని ఒకే రీతి సమస్థితిలో ఉంటాడు. ఇక్కడ మనస్సుకు సంబంధించే శ్లోకం ఇది, అక్కడ ఉపాధికి సంబంధించే శ్లోకం ఇది అని గుర్తుంచుకోవాలి. అందువల్ల రెండూ సమదృష్టి చెప్పినా అందుకే 2 సార్లు ఈ శ్లోకం సమదృష్టి మీద వచ్చింది. ఈ రకం ఇంతవరకు ధ్యానయోగి యొక్క చిత్త స్వభావాన్ని ఈ రకంగా కొంతవరకు వర్ణించింది. ఇందులో ఈ ఆరోగ్యం అంతా చిత్తం మీద ఆధారపడి ఉంటుంది, 5వ అధ్యాయం దగ్గర అంతా కూడా శరీరం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము చిత్తం మీద ఆధారపడి ధ్యానయోగి చిత్తమే ఇక్కడ ప్రధానం. అందువల్ల సర్వకర్మాణి మనస అనేది చెప్పిందో మనసుతోటే సంబంధం ఇక్కడ. ఇప్పుడు 10వ శ్లోకంలో ధ్యానయోగాన్ని ఎలా చెయ్యాలి అనే భగవంతుడు చెప్పాడు. ఏకాకిగా ఉండాలి, యతచిత్తాత్ముడై ఉండాలి, ఇవన్నీ చెప్పింది కదా. యోగి ఏకాకిగా ఉండాలని చెప్పింది మొదటి వాక్యం. యోగి ఏకాకిగా ఉండాలని, ఎవ్వరి జతలో ఉండకూడదు, ఎవరి జతలో భార్యాపుత్రాదులు ఎవ్వరి జతలో ఉండకూడదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే యజ్ఞ యాగాదులకైతే జత ఉండాలి. యజ్ఞయాగాదులు చేయడానికి నోములు వ్రతాలు యజ్ఞాలు యాగాలు పెళ్ళిళ్ళు కథలు కార్యక్రమాలకి అక్కడ జత ఉండాలి, అంటే పత్ని సమేతంగా అక్కడ ఉండాలి. కానీ ఇక్కడ మాత్రము జత ఉండడానికి లేదు, ఏకాకిగా ఉండాలి. ఇక యతచిత్తాత్ముడై ఉండాలి అనేది 2వ పాయింట్ చెప్పాడు. మనస్సును దేహేంద్రియాదులను వశం చేసుకోవాలని అర్థం. యతచిత్తాత్ముడై ఉండాలి అంటే మనస్సును దేహేంద్రియాదుల్ని వశం చేసుకోవాలి. ఈ ఉపదేశాన్ని చక్కగా గమనిస్తే చిత్త సంయమనం చేయడానికి ఏర్పడిన ఆశ్రమంలో ఉండాలని అర్థం. ఎక్కడైతే చిత్త సంయమనం జరుగుతుందో ఆ ఆశ్రమంలో ఉండాలని అర్థం. అంటే అక్కడ ఏకాకిగా ఉండాలని చెప్పాడు, ఇక్కడ యతచిత్తాత్మ అన్నాడు. యతచిత్తాత్మ అంటే మనస్సును దేహాదుల్ని అదుపులో ఉంచుకోవాలన్నాడు. మనస్సును దేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఎక్కడ అదుపులో ఉంటుంది? ఏ ఆశ్రమంలో అయితే అదుపులో ఉంటుందో ఆ ఆశ్రమంలో. ఏ ఆశ్రమము? సన్యాసాశ్రమం అని ఇక్కడ ఇండైరెక్ట్గా చూపించి నిరాశి అపరిగ్రహ అని చూపించాడు. నిరాశి అపరిగ్రహ అంటే ఏ కోరిక లేకుండా, ఏది కోరక, ఏది పరిగ్రహించక ఉండాలి అని అర్థం. దీనికి అర్థం అయితే భగవంతుడు ఉపదేశం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే సర్వసంగ పరిత్యాగం చెయ్యాలి అని చెప్పడం. నిరాశి అపరిగ్రహం, ఎవరికైతే సర్వసంగ పరిత్యాగం చేసి ఈషణత్రయ త్యాగాన్ని, లోకేషణ విత్తేషణ పుత్రేషణ ఇవన్నిటినీ వదిలిపెట్టి ఉంటువాడో అలాంటి వాడని ఇక్కడ ఇది కూడా ఇక్కడ సన్యాసి గురించే విషయాన్ని చూపించాడని తెలుస్తుంది. ఈ కారణం వల్ల ఈ అధ్యాయంలో
చెప్పబడిన ధ్యానయోగము సన్యాసికే చెప్పబడిందని శ్రీ శంకరాచార్యుల వారి యొక్క ముఖ్య అభిప్రాయం అని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ శ్లోకం మాత్రము సన్యాసికి, ఈ అధ్యాయమే సన్యాసికి చెప్పబడిందని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ పైన చెప్పిన సాధనలన్నీ ఎవరికి సాధ్యము? జాగ్రత్తగా ఆలోచిస్తే సన్యాసికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. ఏకాకి, యతచిత్తాత్మ, నిరాశి, అపరిగ్రహ అనేవి సన్యాసికి తప్ప ఎవరికీ సాధ్యం కాదు. ఎందువల్లంటే శీతోష్ణాదులు, మానావమానాలు సమంగా ఉంచడం, శత్రుమిత్రాదులు యందు సమతుల్యంగా మనసును ఉంచుకోవడము, అలాగే ఏకాకి అయి ఏమీ కోరకుండా తనదనేది ఆస్తి ఏమాత్రం కూడా లేకుండా, దేని యందు అభిమానం లేకుండా ఏకాంతంగా ఉండిపోవడము, ఇదంతా సన్యాసులకి తప్ప ఎవరికి సాధ్యం కానిది కదా, ఎవరికి సాధ్యం కాదు. కానీ ధ్యానయోగం ముందు గుణాలన్నీ కర్మయోగంలో కొంచెమైనా ఉంటే చాలు. ధ్యానయోగంలో ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో కర్మయోగం చేసేవాడికి కొంతైనా అది తర్ఫీదు చేసి మనసుకి అలవాటు చేస్తూ సాధన చేస్తూ ఉంటే చాలు. అందుకే కర్మయోగం అనేది ఇక్కడ ఆరురుక్షువుకి సాధనగా చెప్పాడు. అవి ఇప్పుడు పైన చెప్పేవి ఏవైతే ఉన్నాయో ఆరురుక్షువు అనే కర్మయోగి సాధనగా పెట్టుకొని చెయ్యాలి. ధ్యానయోగి అయినప్పుడు అవి సిద్ధమైపోతాయి, వాడికి సహజమైతే స్థితప్రజ్ఞ లక్షణాలు 2వ అధ్యాయంలో ఏవైతే ఉన్నాయో అది ఆత్మజ్ఞానికి సిద్ధము, సాధకుడికి సాధనము, స్థితప్రజ్ఞ లక్షణాలు. అలాగే ఇక్కడ కర్మయోగముతో కూడుకున్న ఆరురుక్షుడికి ఈ ధ్యానయోగము ఏదైతే ఉన్నాయో ఆ ధ్యానయోగంకు సంబంధించిన సాధనాలు ధ్యానయోగికి సిద్ధము, సహజము. అందులో ఈ సాధనాలుగా కర్మయోగి పెట్టుకోవాలని ఉద్దేశించైతే ఆరురుక్షువు అని ఆ దారిలో వస్తున్నవాడు అని అర్థం. యోగారుడు అనే దారికి వస్తున్నవాడు, ఆ మార్గానికి వస్తున్నవాడు అని అర్థం. అందులో యోగి అందరిలోని సమచిత్తుడే ఉన్నాడని కొందరు తాము వ్యవహారం కొంచెమైనా సమత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనకి బృహదారణ్యకంలో ఒక కథ కూడా వస్తుంది. యాజ్ఞవల్క మహర్షి అతను ఆత్మజ్ఞానం అందరికీ నేర్పాడు, మహారాజుకి నేర్పాడు, జనక మహారాజుకి. అన్నీ అయిపోయిన తర్వాత అతనికి ఒకసారి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆయనకి ఆ ధర్మపత్ని మైత్రేయి, గార్గి ఇద్దరున్నారు. మైత్రేయికి చెప్పాడు, గార్గికి చెప్పాడు. ఒక ఆమె సరే అంది, ధనం అన్నీ ఇస్తానంటే సరే అంది. ఇంకా మైత్రేయికి చెప్పాడు, అంతే కదా. మైత్రేయికి చెప్తున్నప్పుడు నువ్వు ఇంత విత్తం ఇచ్చి ఇంత ధనం ఇచ్చి మొత్తం అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతావు అనుకుంటావు కదా, ఈ ధనానికి కూడా అతీతమైన ఆనందం ఏముంది, దాన్ని నాకు చెప్పి వెళ్ళని చెప్తుంది. అప్పుడు ఆ యాజ్ఞవల్కుడు చెప్తాడు, అరే మైత్రేయి, ఆత్మావారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఆత్మనే తెలుసుకోవాలి. ఇంతవరకు మనం ఆత్మనే చూడాలి. ఇంతవరకు మనం ఏం చూసాము? ఎంత వేదాంతం, ఎంత జ్ఞానం ఉన్నా భౌతికం చూసాము. భౌతిక దృష్టి వదిలిపెట్టి, ఈ ప్రాపంచిక దృష్టి వదిలిపెట్టి పూర్తి ఆత్మనే విచారించాలి, దానినే శ్రవణం చేయాలి, దానినే మననం చేయాలి, దాని యొక్క నిధిధ్యాసనం తప్పక చేయాలి. ఆ నిధిధ్యాసనం కోసం నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు శుకుడు లాంటి వాడికైతే నిధిధ్యాసనం అక్కర్లేదు. గృహస్థుడిగా ఉన్నవాడికి నిధిధ్యాసనం చాలా అవసరం. ఎందుకంటే గృహస్థుడికి 50 సంవత్సరాలు కనీసం ఎన్నో ఆ యొక్క విషయాలు ఈ యొక్క మనసుకి బాగా తిరిగి ఉంటాయి. గృహస్థుడు వదులుకోవాలి అంటే నిధిధ్యాసనం చాలా అవసరం. అదే బ్రహ్మచారిగా శుకుడు లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఏ రకమైన గృహస్థ జీవితానికి రాకుండా బ్రహ్మచార్యంతో ఉండి సన్యసిస్తారో అలాంటి వాళ్ళకి నిధిధ్యాసనం పెద్ద అవసరం ఉండదు. శ్రవణమనాలతో ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందువల్ల యాజ్ఞవల్కుడు గృహస్థుడు కాబట్టి నిధిధ్యాసన అతనికి చాలా అత్యవసరం. కాబట్టి భార్య ఇల్లు వాకిలి అన్నీ వదిలి ఆయన సన్యసించి, ఏ మైత్రేయి, నిధిధ్యాసన కోసం నేను సన్యాసానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఈ రకంగా చెప్పినప్పుడు ఇక్కడ ఏమైంది? నిధిధ్యాసన గురించి వెళ్ళిపోతాను అంటే అర్థము భార్యను వదిలిపెట్టి, ఇల్లు వదిలిపెట్టి, ఆశ్రమాన్ని వదిలిపెట్టి, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతానంటే అర్థం ఏమిటి? అక్కడ ఏకాకి అని అర్థం. ఏదైతే ఇక్కడ భగవద్గీతలో ధ్యానయోగం చెప్పాడో యాజ్ఞవల్కుడు అది ఆచరించడానికి ఏకాకి యతచిత్తాత్మ అని ఇక్కడ ఏదైతే చెప్పాడో 6:10లో అది ఆచరించడానికి వెళుతున్నాడని అర్థం. అలాగే ధ్యానయోగ పరో నిత్యం
అని చెప్పాడు. ధ్యానయోగ పరోనిత్యమని 18వ అధ్యాయం 52వ శ్లోకంలో కూడా అక్కడ చెప్పాడు. ఇక ఈ సందర్భాన్ని బట్టి చూస్తే నిధిధ్యాసన చేయవలసిన సాధకుడు లేకపోతే ధ్యానయోగి, నిధిధ్యాసన చేయవలసిన సాధకుడు లేకపోతే ధ్యానయోగి సన్యాసి అయి ఉండడం అనేది ముఖ్యము అనే దాన్ని అర్థం చేసుకోవాలి. సన్యాసి అవ్వడం అయిన అంటే ఉపనిషత్తుల్లో కూడా దాని యొక్క దారి చూపించాడు, మార్గాన్ని చూపించాడు. ఇక్కడ కూడా ఆ మార్గాన్ని చూపించాడు. ఇక్కడ ఏకాకి అని మాట చెప్పడం చేత ఇతనికే సమము ముఖ్యమని చెప్పడం చేత సన్యాసికే ధ్యానయోగం అని ఈ సమాన్ని బట్టి కూడా చూసినా తెలిసిపోతుంది. అందులో 1852లో ధ్యానయోగ పరోనిత్యం అనే దానికి భాష్యం అక్కడ ఏం చెప్పారంటే శంకరాచార్య వారు, ధ్యానం ఆత్మస్వరూప చింతనం, యోగ ఆత్మ విషయే ఏకాగ్రీకరణం తే పరత్వేన కర్తవ్య యస్స సహా ధ్యానయోగ పరోనిత్యం. ధ్యానయోగ పరోనిత్యం అనే దాని భాషలో ధ్యానం అంటే ఆత్మస్వరూపని చింతనం అని శంకరాచార్య వారు చాలా చక్కగా స్పెసిఫిక్గా చూపించారు. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోడం కాదు, ధ్యానం నామ ఆత్మస్వరూప చింతనం అని చూపించారు. ఆత్మస్వరూప చింతనమే ధ్యానం. యోగం అంటే ఆత్మ విషయే ఏకాగ్రీకరణం, ఆత్మ విషయం యొక్క ఏకాగ్రీకరణమే ఇక్కడ యోగము. ధ్యానం అంటే ఆత్మస్వరూప చింతనము అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పి దీన్నే ధ్యానయోగ పరోనిత్యమని భాష్యకారులు అక్కడ ఉంచారు. ఈ రకంగా నిత్య గ్రహణ మంత్ర జపాది అన్యకర్తవ్య అభావ ప్రదర్శనార్థం అని కూడా చెప్పారు. ఇంకా వీడికి ఇలాంటి ధ్యానయోగికి ధ్యానం నామ ఆత్మస్వరూప చింతనం, యోగం నామ ఏకాగ్రీకరణం ఇదే ముఖ్యం వాడికి. అంతేకాని ఇంకా మామూలు సామాన్యులు, గృహస్థులు, బ్రహ్మచారులు, ఈ వానప్రస్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వాళ్ళకి నిత్యగ్రహణం నిత్యం చేసేది మంత్రము జపాది ఏ రకంగా ఉంటాయో అలాంటి మంత్రజప అన్యకర్తవ్యం నాస్తి అభావ ప్రదర్శనార్థం ధ్యానం నామ ఆత్మస్వరూప చింతనమని భాష్యకారులు చూపించారు. అందువల్ల ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించే ధ్యానయోగి అంటే సన్యాసికి జపతపాదులతోటి మంత్రదీక్షలతోటి ఏ పని లేదు, కేవలము ఆత్మచింతనమే, ఆత్మస్వరూప చింతనమే. అదే వాడికి చెప్పబడ్డాది. గృహస్థుడికి సంధ్యావందనాది వైదిక ధర్మం ఎంతో సన్యాసికి ఆత్మచింతన స్వరూపమే ధర్మం అని శంకరాచార్య వారు జపతపాదులతో పని లేదని కూడా ఆయన స్పెసిఫిక్గా చెప్పారు. ఈ ధ్యానయోగికి మంత్ర జపంతో కర్తవ్యం ఏ రకమైన పని లేదని చూపించాడు. అందువల్ల సన్యాసం స్వీకరించిన వారికే ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో మాత్రము ప్రాధాన్యత చూపించింది అనే విషయాన్ని గ్రహించాలి అని దాన్ని చూపించారు. ఇప్పుడు 11వది శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన అనేది ఏదైతే చెప్పబడ్డాదో అది ఏకాంతవాసం. 11వ శ్లోకము చివరి శ్లోకం నిన్నటి వరకు చెప్పుకున్నది. ఏకాంతవాసము సాధకులకి చాలా ముఖ్యం చూపించాడు కదా. ముందు చూపించి ఈ విషయం గురించి భాషల్లో ఏకాంత ప్రదేశము స్వాభావికమైన ఏకాంత ప్రదేశం అంటే అక్కడ ఏం చూపించాడు, గిరి గృహాదు అని చూపించాడు. అంటే ఏమిటి, గిరి అంటే గిరి గృహాదు అంటే కొండలు అవని, అంటే అరణ్యాలు, నదీ తీరాలు, గిరి అంటే కొండలు, గుహలు ఇటువంటివి. వీటిని చూడాలంటే ఎక్కడెక్కడ సన్యాసి అంటే మనుస్మృతి, విశ్వేశ్వర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతిలో చాలా చక్కగా సన్యాసి ఎలా ఉండాలి అంటే అందులో స్మృతిలో చాలా వివరంగా చెప్తాడు. ఇక్కడ అరణ్యాలు, నదీ తీరాలు, అలాగే గిరులు, గుహలు ఇలాంటి వాటి యందు స్థలాలు ఎంచుకోవచ్చు. కానీ ఇలాంటివి ఉండాలని లేదు. వాడి మనసు ఎక్కడ లయపడితే అక్కడ ఉండొచ్చు, సాధకుడి యొక్క మనసు ఎక్కడ లయపడితే అక్కడ ఉండొచ్చు. లేక సంస్కారం శుద్ధి చేసిన స్థలాలైనా కావచ్చు. అంతేగాని అవే ఉండాలని కాదు. సంస్కారం చేయాలంటే శారదాపీఠం, అది ఎందుకు పనికిరాని ముషిడివాడ, అలాంటి ఊర్లో ఒక దేవతల యొక్క ప్రతిష్టాపనలు చేసి ఎంతో శుద్ధి చేసి వైదిక సంప్రోక్షణలు అన్నీ చేయించి ఆ స్థలంలో పీఠాన్ని ఏర్పాటు చేసి కూర్చున్నాం, అంతే కదా. అందువల్ల శుద్ధి చేసిన సంస్కారం చేసిన స్థలాలైనా కావచ్చు. ఉదాహరణకి సన్యాసి ఉండే కుటీరము
కుటీరము, సన్యాసి ఉండే కుటీరాలైనా పర్వాలేదు, సన్యాసి ఉండే కుటీయాలైనా పర్వాలేదు, లేకపోతే ఏ గోళ లేని దేవాలయాలైనా పర్వాలేదు, పాడుపడిపోయిన దేవాలయాలు అవైనా పర్వాలేదు. దీన్ని శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే ఇక్కడ శుచౌ శుద్ధే వివక్తే స్వభావత సంస్కారతో వా దేశస్థానే, అది నేను చెప్పిన మాట కాదు, సంస్కారంతో చేసినవైనా పర్లేదు అని ఆయన కూడా దాన్ని చూపించారు. సంస్కారతో వా దేశే స్థానే అని చెప్పారు. అలాగే విరక్త స్వభావత సంస్కారేణ వా అశుచ్యాదిభి సర్వవ్యాఘ్రాదిభి చ రహిత అని ఇక్కడ 13వ అధ్యాయంలో 10వ శ్లోకం కూడా ఈ రకంగా చూపించారు. 13వ అధ్యాయంలో వివక్త స్వభావత, దేనియందు స్వభావంగా దేనియందు అంటు లేకుండా సంస్కారేణవా అశుచ్యాదిభి, అశుచ్యాదులు లేకుండా సంస్కారం చేత ఉన్నదైన సర్ప వ్యాఘ్రాదిభి చ రహిత, సర్పాదులు వ్యాఘ్రాదులు ఇలాంటివి పులులు తేళ్ళు జర్రులు పాములు ఇలాంటివి ఏవి లేకుండా అరణ్య నదీ పులీన దేహ గృహాది, అరణ్యము కానీ నదీ స్థానము కానీ లేకపోతే పాడుపోయిన దేవాలయాలు కానీ గృహాది వివిక్త దేశ ఇలాంటి దాంట్లో ఉండొచ్చని 13:10 దాంట్లో కూడా చూపించాడు. అలాగే 18:52లో కూడా గీతా భాషలో వివిక్త సేవి అరణ్య నది పులిన గిరి గుహాదీన్ వివిక్తాన్ దేశాన్ సేవితం శీలం అస్య ఇది వివిక్త సేవి. ఈ రకంగా ఇలాంటి వాటిని సేవించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు వివిక్త సేవి అని 18:52లో కూడా భాష్యకారులు చూపించారు. ఈ 3 వాక్యాల యందు ఏదైతే చెప్పాడో అశుద్ధి అంటే ఏమాత్రము కూడా చెత్తలేని అంటే రాజకీయాలు, లౌకిక వ్యవహారాలు, అలాగే కొట్టుకోవడాలు, ఏ రకమైన భక్తి భావం లేని ప్రాంతాలు కాకుండా అని అర్థం. అలాంటి ప్రాంతాలు లేకుండా ఇంకొక మాట కూడా పాములు తేళ్ళు పులులు ఇలాంటి భయం కలిగించే ప్రాణులు కూడా బాధ లేని ప్రాంతంలో గిరి గుహ నది ఒడ్డు ఇసుక దెబ్బలు లేకుండా గిరి నది ఒడ్డు ప్రాంతంలో ఉంటూ ఇసుక దెబ్బలు లేకుండా సంస్కారంతో కూడుకుని శుద్ధి చేసుకున్న ఆ దేవగృహాది ప్రాంతాలు ఉండడం అనేది చాలా గొప్పది. సముద్ర తీరంలో చేయకూడదు, మళ్ళా సాధన సముద్ర తీరంలో చేయకూడదు, నదీ తీరంలోనే చెయ్యాలి అని ఈ రకం మొత్తం మీద ఏకాగ్రత ఇచ్చు ఏకాంతవాసమే మొత్తానికి ముఖ్యము. అశుచి అయిన ప్రదేశము ఏదైతే ఉందో అశుచి అయిన ప్రదేశం ఏదైతే అది ప్రమాదకరమైనది, శుచి అయిన ప్రదేశం ఏదైతే ఉందో అది ధ్యానయోగికి చాలా అత్యవసరము. అందువల్ల శుద్ధమైన ప్రదేశాలు ఉంటే చాలు. అటువంటి చోట ఏదైతే ఎక్కువగా ఎత్తుగా ఉన్న ప్రాంతాలు కానీ లేకపోతే తక్కువగా ఉన్న ప్రాంతాలు కానీ లేకుండా జాగ్రత్తగా చూసి హెచ్చు తగ్గులు లేని ప్రాంతంలో ఆసనాలు వేసుకోవాలి. చాలా ఎత్తైతే కదలడం పడిపోవడం ఇలాంటి ప్రమాదాలు రావచ్చు. చాలా తగ్గిందైతే ఆ శీతలం మొదలగు బాధల చేత కలిగించవచ్చు. బాగా తగ్గు అయితే శీతలం నేను చెప్పాను కదా, మూలవ్యాధి ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ 2 బాధలు లేకుండా నేలపై దర్భాసనం, దానిపై జింక లేకపోతే వ్యాఘ్ర చర్మం లేకపోతే మరీ దానిపై వస్త్రం ఇలా సుఖంగా చాలా కాలం కూర్చోవడానికి వీలుగా ఉండేటట్టుగా సరియైన ఆసనము వేసుకోవాలని చెప్పాడు. కింద వస్త్రం పరిచి దానిపై ఆసనం వేయకూడదు, కింద వస్త్రం పరిచి దానిపై ఆసనం వేయకూడదు, వస్త్రం వేసుకుని కూర్చోకూడదు అని అర్థం. వస్త్రం వేసుకుని కూర్చుంటే దరిద్రం వస్తుంది, కర్ర మీద కూర్చుంటే రోగం వస్తుంది. ఇలాగా ధర్మశాస్త్రంలో చెప్పబడ్డాయి. ఇలాంటి దీని మీద కూర్చుంటే అందులో ఈ రకంగా స్మృతులు చెప్పాయి. కాబట్టి ఈ నిషేధం చెప్పాలంటే గృహస్థులకి, ధ్యానయోగులకి కాదు, గృహస్థులకే ఇవన్నీ చెప్పబడి అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే తత్ర తస్మిన్ ఆసనే ఉపవిశ్య యోగం యుంజ్యాత్ ప్రతిష్టాప్య కిం, ఇలా ఆసనాలు వేసుకొని ఏం చేయాలి అని ముందు శంకరాచార్యుల వారు
ప్రశ్న వేసుకున్నారు. ఇలా ఆసనం వేసుకొని ఏం చేయాలి అంటే ఈ శ్లోకం ప్రారంభమై దానికి భాష్యాన్ని చెప్తున్నారు. తత్ర తస్మిన్ ఆసనే, అటువంటి ఆసనం యందు ఉపవిశ్య కూర్చొని యోగం యుంజాత్, యోగము చెయ్యాలి. అటువంటి ఆసనం మీద కూర్చొని యోగం చెయ్యాలి. కథం, ఏ రకంగా యోగం చేయాలి, ఎలా చెయ్యాలి అంటే సర్వ విషయేభ్య ఉపసంహృత్య, సర్వ విషయాలు ఉపసంహరించుకోవాలి. అన్ని విషయాలు ఆసనం మీద కూర్చొని జపమాల తిరిగేస్తూ ఉంటుంది, లోపల చింతన అయిపోతుంది. అందుకని జపమాల ఇవే ఉండకూడదు, మనసుతోటే పని. అటు తిరుగుతుందా ఇటు తిరుగుతుందా, మనం ఏంటి అటు తిరుగుతున్న మనసుని ఇటువైపు ఆత్మస్వరూప చింతన వైపు తిప్పడం ఏదైతే ఉంటుందో అదే విషయాల యందు ఉపసంహారం చేయడం, ఆత్మచింతన స్వరూప చింతన ఆ రకంగా చేయడం. సర్వ విషయేభ్య ఉపసంహృత్య ఏకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియ చిత్తం చ ఇంద్రియాణి చ చిత్తేంద్రియాణి తేషాం క్రియాః సంయతా తస్య సా యతచిత్తేంద్రియ క్రియః, సర్వ విషయాల నుండి ఉపసంహరించుకొని అంటే వెనుకకి మరల్చి ఎవడైతే ఉంటాడో అని. పరాంచకాని వ్యతుణత్ స్వయంభూ పరాంగ్ పశ్యత్ నా అంతరాత్మన్ అని వస్తుంది. ఎవరైతే కాని అంటే ఇంద్రియాలు, ఎవరైతే ఇంద్రియాలని బహిర్ముఖం పరాంచకాని వ్యతుణత్ స్వయంభూ, స్వయంభూ అంటే ఈశ్వరుడు. మన కర్మో ఏమో తెలియదు కానీ ఆ ఈశ్వరుడు అనే భగవంతుడు మన ఇంద్రియాలు బయటికి చూడడానికే పెట్టాడు, నిర్మాణం చేశాడు, లోపట చూడడానికి నిర్మాణం చేయలేదు. అందువల్ల అది చాలా కష్టము. పరాంచకాని వృత్తిని స్వయంభూ పరాంగ్ పశ్యత్ నా అంతరాత్మన్, ఇవి ఇంద్రియాలు అంతరాత్మను చూడలేవు అని చెబుతూ కశ్చిత్ ధీర, ఒకానొక ధీరుడు ఆ ఇంద్రియాలకు కావలసిన విషయాల నుండి ఆ లింక్ కట్ చేసి ఇంద్రియాలు వెనకకు మరల్చి ఆత్మచింతన చేస్తూ ఉంటాడు అని అన్నట్లుగా ఎవరైతే మనస్సుని ఏకాగ్రత చేసి యతచిత్తేంద్రుడై, యతచిత్తేంద్రుడి అంటే చిత్తం చ ఇంద్రియాణి చ, చిత్తము ఇంద్రియాలు, చిత్తం అంటే మనస్సు జ్ఞానేంద్రియాలు, ఇంద్రియాలు వాటి యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో అవి నిగ్రహింపబడి ఎవరికైతే ఉంటాయో అలాంటి వాడు సా యతచిత్తేంద్రియ క్రియ, యతచిత్తేంద్రియ క్రియుడు అని అర్థం. నిగ్రహించిన చిత్తము ఇంద్రియాలతో కూడుకున్నవాడు అని అర్థము. సా కిం అర్థం యోగం యుంజాత్ ఇత్ ఆహా, అటువంటి వాడు దేని కొరకు అతడు యోగం చేస్తున్నాడు, యోగం చేస్తున్నాడు చెప్పాలి అంటే దానికి భగవంతుడు చెప్తున్నాడు. దేనికోసం యోగం చేస్తున్నాడు అంటే ఆత్మవిశుద్ధయే, దానికోసం చేస్తున్నాడు. ఆత్మవిశుద్ధయే అంతఃకరణస్య విశుద్ధ్యార్థం ఇది ఏతత్, అది భగవత్పాదుల యొక్క గొప్పతనం. ఆత్మదర్శనం కోసం అనలేదు, ఆత్మ సాక్షాత్కారం కోసం అనలేదు. దేనికోసం చేస్తున్నాడు? ఆత్మ సాక్షాత్కారం ఆత్మదర్శనం ఎందుకు అనలేదు? ఆత్మదర్శనం అవ్వదు, ఆత్మస్వరూపమే. అన్నిటినీ వదలగా మిగిలే స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఆత్మే అయి ఉన్నది. ఇంద్రియాలతోటి విషయాలతో కూడుకున్నప్పుడు ఈ ఆత్మే నేను అనిపించుకుంది. ఇంద్రియాలు విషయాలని వదిలించుకున్నప్పుడు కేవలం తానే నిలిచి ఉన్నది. తానుగా నిలబడాలి అంటే నేను పూర్తిగా విశుద్ధమైపోవాలి, పరిశుద్ధమైపోవాలి. నేను పరిశుద్ధం అవ్వాలి అంటే నేనుకు కావాల్సిన ఇంద్రియాలకు కావాల్సిన విషయాలతో లింక్ కట్ అయిపోవాలి. కట్ అయిపోవాలంటే ఏం చేయాలి? విషయాలంటే ఏమిటి, ఇంద్రియాలంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి అని విచారించాలి. అంతేగాని మనసును చంపుకోవడం కాదు, మనసును ఆపుకోవడం కాదు, మనసును పిసుక్కోవడం కాదు. మనసుకు ఉన్న లింకులు ఏవైతే ఉన్నాయో, మనసుకి ఇంద్రియాలు, ఇంద్రియాలకి విషయాలు, విషయాలు లేకపోతే ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు లేకపోతే విషయాలు లేవు. విషయాలు చూడాలంటే ఇంద్రియాలు ఉండాలి, విషయాలు చూడాలంటే ఇంద్రియాలు ఉండాలి. విషయాలు తోచాలి అంటే ఇంద్రియాలు కనిపించాలి. ఒకదానికొకటి అన్యోన్య సంబంధం.
ఇంద్రియాల కంటే విషయాల కంటే ఇంద్రియాలు వ్యాపకము. ఎందువల్ల శబ్దస్పర్శ రూపరసగంధాదులని విషయాలన్నింటినీ కూడా గుర్తించే వ్యాపించి తెలుసుకునే తత్వము ఇంద్రియాలది కాబట్టి విషయాల కంటే ఇంద్రియాలు వ్యాపకము. ఇంద్రియాల కంటే మనసు వ్యాపకం. మనసు లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు, ఇంద్రియాలు లేకపోతే విషయాలు కనిపించవు. అందులో మనసు ఇంద్రియాలను వ్యాపించి ఇంద్రియాల విషయాలను వ్యాపించి ఆ విషయాల యొక్క వాటిని మనసులో వేస్తుంది. అప్పుడు ఫలానా అని చెప్తాము. ఎందుకది ఫలానా అని తెలుసుకోవడము? దానివల్ల ఉపయోగం ఏమిటి? మనసుకు వాసనలుగా అవి మిగిలిపోతాయి. ఆ వాసనలో ఇంకొక జన్మకి హేతు అవుతుంది. అందులో విచారించాలి, విషయాలు సత్యమా, విషయాల యొక్క నిజస్వరూపం ఇంద్రియాలు, ఇంద్రియాల యొక్క నిజస్వరూపం మనస్సే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే అన్నిటికీ కారణమే ఉన్నది, బంధానికి మోక్షానికి. ఇంద్రియాలతోటి విషయాలతోటి తాదాత్మ్యం చెందినప్పుడు బంధం అయిపోతున్నది మనసుకి. ఆ బంధాన్ని తెంచుకోవాలి అంటే విషయాలు ఇంద్రియాలని వదిలిపెట్టి మనసు యొక్క స్థిమితాన్ని, చిత్త చాంచల్యాన్ని పోగొట్టి మనసును ప్రశ్నించాలి నువ్వెవరు అని. మనసుని ప్రశ్నించినప్పుడు ఇంద్రియాల విషయాన్ని వదిలిపెట్టి ఉన్న చిత్త చాంచల్యాన్ని వదిలిపెట్టిన మనసుని ప్రశ్నించినప్పుడు నువ్వెవరని విచారించినప్పుడు నేననే దాన్ని విచారిస్తున్నప్పుడు అప్పుడు తత్వమసి అని విషయం తెలుస్తుంది. అది నువ్వే అయ్యున్నావు గురువుగారు చెప్పినప్పుడు ఆ నేననే అహము అది బ్రహ్మే అయ్యున్నది. ఎలా అయ్యున్నది? ఎలా అయ్యున్నది? ఘటంలో ఉన్న ఆకాశము మహాకాశాన్ని వీడి ఎలా లేదు, మహాకాశమే ఘటము యొక్క ఉపాధి చేత ఘటాకాశంగా ఎలాగనిపించుకున్నదో అలాగే స్వరూపమైన ఆ బ్రహ్మమే ఇక్కడ ఈ ఘటమనే ఉపాధి చేత దేహేంద్రియాదుల యొక్క ఉపాధి చేత ఇక్కడ జీవుడు అని అనిపించుకున్నది, మనస్సు అని అనిపించుకున్నదే కానీ మనసుకు వేరే ఉనికి లేదు. తన ఉనికియే మనసు యొక్క ఉనికి, మనసు యొక్క ఉనికియే ఇంద్రియాల యొక్క ఉనికి, ఇంద్రియాల యొక్క ఉనికియే విషయాల యొక్క ఉనికి. అందులో విషయాలకి స్వతహాగా ఉనికి లేదు, తెలిసిపోయింది. ఇంద్రియాలు లేకపోతే విషయాలు లేవని. ఇంద్రియాలకి స్వతహాగా ఉనికి లేదు, తెలిసిపోయింది. మనసు లేకపోతే ఇంద్రియాలు లేదని. మనసుకి స్వతహాగా ఉనికి ఉందా అంటే విచారిస్తే మనసుకు స్వతహాగా ఉనికి లేదు. తాను లేకపోతే మనసు లేదని, తాను లేకపోతే మనసు లేదని ఆ చివరిలో ఎలా చెప్తావు? మాకు అర్థమైంది, కన్ను లేకపోయినా మనం ఉంటాం, విషయం లేకపోయినా మనం ఉంటాం. మనసు లేకపోతే మనం ఉంటామా? ఉంటాము. మనసు లేకపోతే మనం ఉంటాము. సుషుప్తిలో, గాఢ నిద్రలో, లేకపోతే సమాధిలో, లేకపోతే మూర్ఛలో, లేకపోతే కోమాలో మనసు లేకపోయినా తానున్నాడు. అందులో తాను యొక్క ఉనికికి ఇబ్బంది లేదు. అందులో తన యొక్క ఉనికి చేత మనసు తెలియబడుతుంది. మనసుకి ప్రత్యేకంగా ఇంకో ఉనికి లేదు. ఏ ఉనికి లేని కేవలము కల్పనతో కూడుకున్న మనసు ఏదైతే ఉన్నదో ఆ మనసు నిజమైన దాని స్వరూపం ఏది అంటే ఆ బ్రహ్మమే. ఘటాకాశం వలె మనసు కనిపిస్తున్నదే కానీ నిజంగా ఘటాకాశం యొక్క నిజస్వరూపం మహాకాశం ఎలాగో ఇక్కడ జీవుడు ఈ మనస్సుగా అనిపిస్తున్నది కేవలము తానే, నేనుగా అనిపిస్తున్నది తానే, తానే నేనై ఉన్నది. నేను విచారించినప్పుడు ఆ రకంగా తెలుస్తుంది. ఈ రకంగా ఆత్మచింత ఏదైతే చేస్తామో ఆ దానిని ఇక్కడ అంతఃకరణ పరిశుద్ధము అంటే నేనుని కూడా విచారించి అంతఃకరణ యొక్క మర్మాన్ని గుర్తించి అంతఃకరణ యొక్క నిజస్వరూపాన్ని గుర్తించడానికి ధ్యానయోగం. అంతే, ఎంత తప్పిస్తే ఇంకేం లేదు. ఆత్మదర్శనం అంటే ఆత్మ కొత్తగా దర్శనం కానీ ఆత్మ సాక్షాత్కారం కానీ ఆత్మ రెండవది కాదు, నన్ను వదిలి చూడవలసింది కాదు, అన్నిటినీ చూసేది అది. ఈ రకమైన ఇక్కడ ఆత్మ విశుద్ధయ్యే అంటే అంతఃకరణ విశుద్ధ్యార్థం ఇది ఏతత్తు అని శంకరాచార్య వారు ఇక్కడ చూపించారు. బాహ్యం ఆసనం ఉక్తం అధునా శరీరధారణం కథం ఇది ఉచ్యతే. ఇప్పుడు ఇంతవరకు బాహ్యం ఆసనం ఉక్తం, బాహ్యమైన ఆసనం కోసం చెప్పాడు ఇంతవరకు. అధునా ఇప్పుడు శరీరధారణం కథం ఇది ఉచ్యతే, శరీరధారణం ఎలాగా దాని గురించి చెప్తున్నాడు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాశ్చానవలోకయం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం
దిశాశ్చాన్ అవలోకయన్ సమం కాయశిరోగ్రీవం కాయః చ శిరః చ గ్రీవా చ కాయశరీరగ్రీవం తత్ సమం ధారయన్ అచలం చ సమం ధారయతః చలనం సంభవతి అతః విసినష్టి అచలం ఇతి సమం కాయ శరీర గ్రీవం. కాయ అంటే శరీరం, కాయ అంటే శరీరం, చ అంటే మరియు, శిరః అంటే శిరస్సు తల, చ అంటే మరియు, గ్రీవా అంటే కంఠం, గ్రీవా అంటే కంఠం. ఇలాగా శరీరము, శిరస్సు, కంఠము అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి కాయ శిర గ్రీవం అని చెప్పబడింది. తతు సమం, తతు దానిని సమంగా ఉంచి, సమానంగా ఉంచి అంటే ఉంచి అని అర్థం. సమానంగా ఉంచి అంటే ఏ ఊరికి ఎత్తికూడదు, అలా దించకూడదు, అలా ఉండకూడదు. నాకు పెద్ద పేరు అప్పుడు ఇలా కూర్చొని పాడని చెప్పేవాడిని. ఇప్పుడన్నీ చిన్న నడువు వంగింది, కానీ అంత దీనిగా ఉండాలి. ఈ రకంగా సమం ధారయన్ అచలం చ సమంగా ఉంచి, అచలం కదలకుండా ఉంచుకొని, సమం ధారయత సమంగా ఉంచుకున్నప్పటికీ చలనం సంభవతి, సమంగా ఉంచుకున్నప్పటికీ చలనం సంభవతి, కదలొచ్చు. ఒక స్థిరంగా ఉందనుకోండి, ఆ చంచలం పోదు కదా, ఇటు అటు కదలవచ్చు. అందువలన విసినష్టి అలాంటి ఆ చలనం లేకుండా అచలంగా ఉండే విశేషాన్ని తెలపడానికి అచలం అని ఇక్కడ చెబుతున్నాడు అని. అచలం